మై నేమ్ ఈస్ గగన్ చంద్ర. ఐమ్ స్టడింగ్ ఇన్ 9th క్లాస్ ఇంగ్లీష్ మీడియం జెడ్పీహెచ్ఎస్ పల్మూర్. నేను 4th క్లాస్ నుంచి ఒక ప్రాజెక్ట్స్ చేయడం స్టార్ట్ చేశాను. నేను ఫస్ట్గా తయారు చేసింది ఒక రిమోట్ కంట్రోల్ కార్ సిస్టమ్ తీసేసి వేరే కొత్త కార్ తయారు చేయడం. అలా తయారు చేస్తూ ఎలక్ట్రికల్ సైకిల్, ఎలక్ట్రికల్ కార్, బైక్ అను తయారు చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఎలక్ట్రికల్ సైకిల్ చేస్తూ జస్ట్ ఒక బటన్ నొక్కితే వెళ్ళేటట్టు ఒక సెల్ఫ్ మోటార్తో అయితే తయారు చేశాను. అది సెల్ఫ్ మోటార్ ఫెయిల్ అయింది. దాని తర్వాత ఒక గేర్ మోటార్ అని, దాని తర్వాత హబ్ మోటార్ అని ఇప్పుడు ఒక ఎలక్ట్రికల్ సైకిల్ తయారు చేసి దాన్ని డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, సౌత్ ఇండియన్ లెవెల్, నేషనల్ లెవెల్కి తీసుకువెళ్ళి ఆ ఒక సైకిల్ని ఇప్పుడు నేషనల్ లెవెల్ వరకు అయితే వెళ్ళింది. ఇప్పుడు నేషనల్కి సెలెక్ట్ అయినా ఢిల్లీ నెక్స్ట్ ఉంది. ఒక సైకిల్ 25,000 లో కాస్ట్లో తయారు చేశాము. ఇది ప్రతి ఒక్క వ్యక్తికి ఒకటే వెహికల్ ఎంతమందికైనా ఎవరికైనా యూజ్ అయ్యేటట్టు చేయాలని ఒక థీమ్తోని ఒక సైకిల్ని అయితే డిజైన్ చేశాము. ఇది వాతావరణ కాలుష్యం ఇలాంటివి ఏంటి ఉండవు. ఇది రూరల్ ఏరియాస్లో మనకు ఇంటికి ఇన్వర్టర్ లాగా కూడా వాడుకోవచ్చు. సోలార్ ఉండడం వల్ల మనకు ఎక్కువైతే ఎవరైతే అడవులలో లైక్ రూరల్ ఏరియాస్లో కరెంట్ అనేది ఎక్కువగా ఉండదు. అందువల్ల మనము ఆ టైంలో ఒక సైకిల్ని మనం ఇంటికి కనెక్ట్ చేసుకొని ఇన్వర్టర్ ద్వారా మనం ఇంటికి నైట్ టైం వాడుకొని మార్నింగ్ టైం వెహికల్ లాగా కూడా వాడుకోవచ్చు. ఇది సోలార్ వర్క్తో ఒక వెహికల్ అనేది రన్ అవుతుంది. సోలార్తో మనం అన్లిమిటెడ్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయొచ్చు. దీనికి బ్యాటరీ స్టోరేజ్ బాక్స్ ఉంది కాబట్టి మనం మార్నింగ్ టైం వల్ల వెహికల్ యూజ్ చేయకుండా ఒక వెహికల్ అనేది బ్యాటరీ స్టోరేజ్ అవుతుంది. దానికి డిజిటల్ డిస్ప్లేలో మనము ఒక పలిగిపోయిన మొబైల్ డిస్ప్లేని దానికి సెట్ చేసాం. ఒక మదర్ బోర్డు అవన్నీ తీసేసి ఆ డిస్ప్లేలో మనం స్పీడ్ చూడవచ్చు, మన మొబైల్ యాప్స్ ఏవైనా వాడుకోవచ్చు. సేమ్ టైం మన పిల్లలు కావచ్చు, ఎవరైనా స్టూడెంట్స్ అయినా సరే వెహికల్ నైట్ టైమ్స్ ఎక్కడైనా మార్నింగ్ టైమ్స్ అయినా ఎక్కడైనా వెహికల్ ఆగిపోయినా సరే అక్కడ నుంచి మనం ఫోన్ చేసుకోవచ్చు. కమ్యూనికేషన్ అనేది మనకు ఎక్కడ మిస్ కాకుండా ఉంటుంది ఆ ఒక వెహికల్ డ్రైవర్కి. సేమ్ టైం మనకు దానికి ఎలక్ట్రికల్ థెఫ్ట్ అలారం అనేది సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉంది. కార్ టైప్లో మనం లాక్ వేసి ఎక్కడైనా వెళ్ళొచ్చు. అదేవిధంగా దానికి మన మొబైల్తో జీపీఎస్ ట్రాకింగ్ ఉంది. ఒక వెహికల్ ఎవరైనా థెఫ్ట్ చేసినా కానీ మనము జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా ఒక వెహికల్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు మన బైస్కిల్ని. ఇప్పుడు ఎవరైనా ఫర్ సపోజ్ ఇట్లా టచ్ చేసిన ఫస్ట్ మనకు లైక్ డిజిటల్ డిస్ప్లే అనేది మనకు స్పీడు సేమ్ అదే టైం మనకు ఆ ఒక లొకేషన్ డిజిటల్లో చూపిస్తుంది. దీనికి ఇది ఒక ఎక్సలేటర్ టైపు. మనం సేమ్ మన ఎక్సెల్ లాగా ఎక్సలేటర్ ఎలా ఇస్తామో ఆ విధంగా మనం ఎక్సలేటర్ అయితే ఎంత ఇస్తే అంత వెళ్తుంది. ఇది స్పీడు 30-35 స్పీడ్ అనేది ఉంటుంది ఒక వెహికల్కి. మనకు బ్యాటరీతోనైతే 35 మైలేజ్ అయితే ఇస్తుంది ఈ యొక్క వెహికల్. దీనికి పోర్టబుల్ బ్యాటరీ కూడా ఉంటుంది. ఒక పోర్టబుల్ బ్యాటరీ అనేది ఒక బ్యాటరీ సోలార్ రెండు ఏదైనా టైంలో బ్యాటరీ డిశ్చార్జ్ అయ్యి నైట్ టైం సోలార్ లేనప్పుడు ఒక పోర్టబుల్ బ్యాటరీ యూజ్ చేసి అక్కడ నుంచి ఈజీగా సర్వే కావచ్చు. ఇది ఎందుకంటే ముఖ్యంగా ఈ యొక్క ఎలక్ట్రికల్ వెహికల్స్ ప్రజెంట్ ఎక్కడైనా సరే ఫుల్ ఛార్జింగ్ పెట్టినా సరే మధ్యలో ఆగిపోతే మనం దొబ్బుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. అలా కాకుండా ఒక పోర్టబుల్ అనేది ఎమర్జెన్సీ టైంలో యూజ్ చేసుకోవచ్చు. అలా మనం ఎమర్జెన్సీ టైంలో యూజ్ చేయడం వల్ల మన బైక్స్కి అయితే పెట్రోల్ ఈజీగా దొరుకుతుంది. బట్ ఎలక్ట్రికల్ కంటే ఛార్జ్ చేయలేము కదా ఎక్కడ అంటే అక్కడ. అందుకని ఒక పోర్టబుల్ బ్యాటరీతో మనం ఈజీగా సర్వే కావచ్చు. ఆ సిస్టమ్ కూడా అందులో ఇన్బుల్ట్గా పెట్టాము. ఇది లో కాస్ట్ అండ్ లైట్ వెయిట్ తయారు చేసాం. సోలార్ అంటే పైన ఏదో వెయిట్ ఎక్కువగా ఉంటుంది, హ్యాండిల్ చేయలేమని కాకుండా జస్ట్ మనం సైకిల్ మొత్తం టోటల్ సోలార్తో కలిపి 14 kgs ఉంటుంది. మనకు వెయిట్ తక్కువగా ఉండి మనకు హై మైలేజ్ ఇస్తుంది. దీన్ని ఎందుకంటే మనం అల్యూమినియం రాడ్స్ వాడడం వల్ల మనకు ఈజీ వెయిట్ తక్కువగా ఉంటుంది. సేమ్ టైం మన పైన సోలార్ అనేది అడ్జస్టబుల్. మన హైట్ను బట్టి ఎండ డైరెక్షన్ అంటే సన్లైట్ డైరెక్షన్ బట్టి మనం ఆ సోలార్ని అడ్జస్ట్ చేయొచ్చు. మనకు ఈ విధంగా నేను ఒక ఎలక్ట్రికల్ వెహికల్స్ని ముందు ఫ్యూచర్కి ఎలా డిజైన్ చేయాలి, మన ప్రజలకు ఎలా యూజ్ చేయాలి అని ఒక వెహికల్స్ని తయారు చేయడం నాకు ఒక హాబీ. ఇంటికి వచ్చేటప్పుడే నేను ఎక్కువగా యూట్యూబ్స్లో దీని గురించి సెర్చ్ చేస్తూ తయారు చేస్తూ ఉండేవాడిని. అలా చేస్తూ ఇప్పుడు మనం నేషనల్ స్థాయికి అయితే వచ్చాము. ఆర్థికంగా మనకు ఎంతో బ్యాక్వర్డ్గా ఉన్నాము. దీనికి కొంతమంది దాతలు ఎవరైనా సాయం చేయాలనుకుంటే మరి కొన్ని కొత్త ఎలక్ట్రికల్ వెహికల్ తయారు చేసి మనము ముందున్న జనరేషన్స్కి ఇస్తాము.
నా పేరు నాగరాణి, నా కొడుకు పేరు గగను. ఇట్లా చిన్న చిన్న ఇవన్నీ చేస్తూ 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 అన్ని పరికరాలు చేస్తుంటే ఒక్కొక్కసారి ఏమైందంటే డబ్బులు అక్కడిక్కడ అయినప్పుడు వాడిని కొట్టేది తిట్టేది. అట్లాంటిది అట్లా చిన్న చిన్నగా అలవాటు అయ్యి చిన్న చిన్న పోటీలలో పాల్గొంటూ ఇప్పుడు ఈ సైకిల్ని తయారు చేసిండు. ఈ డబ్బుల కోసం చాలా ఇబ్బంది పడి వాడిని కొట్టి తిట్టి అవన్నీ భరించి వాడు కూడా ఒక అడుగు ముందుకేసి ఈరోజు సైకిల్ తయారు చేసిండు. ఈ సైకిల్కి లో కాస్ట్లని తయారు చేసినందుకు బర్త్డేకి వాడు గిఫ్ట్గా అడిగితే ఇట్లా నాగర్ కర్నూలుకి వెళ్ళినప్పుడు వాళ్ళు 60,000 చెప్పినప్పుడు వానికి మనసు దాన్ని చేయాలని ఉన్నది 6 సంవత్సరాల కింద. అట్లాంటిది వాడే ఓన్గా తయారు చేసినందుకు ఈరోజు గర్వంగా ఫీల్ అయ్యింది. నా పేరు భాస్కర్, గగన్ చంద్ర నా కొడుకు. ఈ చిన్న చిన్న పరికరాలతో ఎలక్ట్రీషియన్ చేసుకుంటూ ఇప్పుడు సోలార్ సైకిల్ తయారు చేసిండు. తర్వాత కారు కూడా చేసింది, కానీ అది అమౌంట్ లేక ఆగింది, మధ్యలో ఆగింది. దీని కొరకు ఎవరైనా దాతలు ఏమైనా సాయం చేస్తే ఇంకా ఏమైనా పరికరాలు చేయడానికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నందుకు ఇంకా సపోర్ట్ చేయలేదు. దానివల్ల ఎవరైనా దాతలు ఉంటే చేయగలరని